రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన దాదాపు దశాబ్దం తర్వాత వీళ్ల ఇంట్లోకి కొత్త అతిథిగా క్లీంకార వచ్చింది. క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయి. రామ్ చరణ్ కి డాక్టరేట్ అందుకోవడం, తాత చిరంజీవి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. మరోవైపు చిన్నతాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అవ్వడం, ఇలా క్లీంకార రాకతో మెగా కుటుంబంలో అన్ని శుభశకునాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఏడాది వయసున్న క్లీంకార బాగోగులను లలిత డిసిల్వా అనే ఆయా చూసుకుంటుంది. లలిత డిసిల్వా సెలబ్రిటీ ఆయా అనే చెప్పాలి. ముందుగా ఆమె అనంత్ అంబానీకి ఆయాగా పనిచేసింది. ఆ తర్వాత కరీనా సైఫ్ల ముద్దుల కుమారుణ్ణి కూడా కంటికి రెప్పలా చూసుకుంది. తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతుల కూతురు క్లీంకార బాధ్యతల్ని కూడా ఈమె చూసుకుంటుంది. ఇక లలిత డిసిల్వాది కేరళ, అక్కడ నర్సింగ్ లో శిక్షణ తీసుకుంది. పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనట. 1996లో ఈమె ఫస్ట్ టైం అనంత్ అంబానీని చూసుకునే నానిగా కేర్ టేకర్ గా మారింది. అలా అంబానీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా కూడా మారింది. ఆ తర్వాత 2016 డిసెంబర్ నుంచి కరీనా కుమారుడు తైమూర్కు కేర్ టేకర్ గా లాస్ట్ ఆగస్టు వరకు పనిచేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ కూతురు క్లీంకార బాధ్యతల్ని కూడా తినే చూసుకుంటుంది. అంతేకాదు కేర్ టేకర్ గా 24 గంటలు కుటుంబానికి దూరంగా గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈమె నెలకు 2 లక్షలకు పైగా జీతం తీసుకుంటుందట. అంతేకాదు సెలబ్రిటీల పిల్లల్ని చూసుకోవడానికి మంత్ర అనే ఏజెన్సీ కూడా తాను స్థాపించారు. మొత్తంగా కూడా కొన్ని బడా కంపెనీల సీఈఓల కంటే లలిత డిసిల్వా జీతం చాలా ఎక్కువే అని చెప్పాలి. ఏదేమైనా లలిత డిసిల్వా ఇప్పుడు సెలబ్రిటీ ఆయా అనే చెప్పాలి.